ఇస్నాపూర్ అని మా దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్నాపూర్ పటాన్చెరు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇవ్వండి ఇస్తలేరు, కొట్టుకుంటున్నారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తున్నారు అన్న. ఇస్నాపూర్లో 247. మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మ నాన్న ఏడున్నారని వెరిఫై చేయలేరు అన్న. పిల్లల్ని తెచ్చిపెడితే సార్లు కూడా కిషన్గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. వంశేద కిషన్గంజ్ వీడియో ఒకటి ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న. ఒక వారం రోజులు గడువిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులకు కూడా భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి, ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్నాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్గంజ్ అని చెప్తారా అన్న. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, దయించి వీటి మీద అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారిగా విడతల వారిగా పోవాలన్నా. ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది किशनगंज में बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज, ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है, सरकारी हो या निजी जमीन। घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I am tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్గా, ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరిగింది.
సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని ఆ రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను. రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు. 3 కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూముల్ని ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని సంపుతామని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రాప్రియేట్ రిపోర్ట్ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి అంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ కిషన్ గంజ్లోకి ఎవరు వచ్చిరంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళ ఆధార్ కార్డు అడగమన్నాను నేను మా ఎస్పీ గారికి మా డీజీపీ గారికి. ఏం చెప్పినానంటే సార్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి, ఊరు అడగండి, అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారా లేరా ఎంక్వైరీ చేయండి. వీళ్ళు భారతీయుల, బీహార్ వాళ్ళ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం మేము. విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వేరే దేశస్తులైతే వెనక్కి పంపమని. ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అన్నది. అంతకుమించి మేము మొత్తమే కోరికలు కోరతలేం. ఎస్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ విచారణ స్టార్ట్ చేయించినాం. ఆ మీడియా కథనం వచ్చిన తర్వాత నేను ఆ రాష్ట్ర హోంమంత్రి గారికి ఆ మీడియాను షేర్ చేసినాను. వారు కూడా దాని మీద విచారణ జరిపించి నిజ రిపోర్ట్ చెప్తామని చెప్పినారు. థ్యాంక్ యూ. సో దీనికి సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు. బాధ్యతగా నా దృష్టికి ఒక విషయం వచ్చింది, అక్కడ ఒక పొరపాటు జరుగుతుందని తెలిసింది. నేను పోయి చర్య తీసుకోవడము, ప్రజలు పోయి చర్య తీసుకోవడం వల్ల కేసులు నమోదు చేసిర్రు. అక్కడ శివుని విగ్రహం ధ్వంసమని చేసిందని చెప్పి తెలిసినప్పుడు ప్రజలు ఆందోళనకు గురై మదర్సా దగ్గరికి పోయి ఒక గేటో దానికి సంబంధించిన ఒక ట్యూబ్ లైటో వలకొడితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు, 24 మందిని జైలుకు పంపించిండ్రు. అయినా మేమేమనలేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా మీద చేసినారు, రైట్, మా వాళ్ళు ట్యూబ్ లైట్ వలగొట్టడం తప్పే అనుకుందాం ఒక నిమిషానికి. మా కోరిక ఏంటంటే ఆడున్న విద్యార్థులు ఎవరు ముక్కుపచ్చలారని చిన్న పోరలతోటి లవ్ జీవాది పేరిత మత విద్వేషాలని రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉంది సార్ మా జిన్నారం, మా మెదక్ పార్లమెంటు, ఇక్కడ ఇట్లాంటి హింస జరుగుతుంది, విచారణ జరపండి ఏం చెప్పినాం. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద డీజీపీ. తప్పకుండా మేము చర్య తీసుకుంటాం, ఇంతకుమించి వేరే సమాధానం రాలేదు. బట్ ఈ రోజు దాకా మదర్సాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు పిలిపేయాలి కదా. 5 days అయింది కదా, అక్కడ ఒక క్రైమ్ జరిగిందని మేము ఇంత స్పష్టంగా ఆరోపిస్తున్నాం కదా. మీరే చూపించారు కదా ఈ పిల్లలు కొండ మీదకి పోయిస్తున్నటువంటి వీడియో. అందరు మీడియా మిత్రులు టెలికాస్ట్ చేసిర్రు జిన్నారం లోపల. వీళ్ళు కొండ మీదకి వెళ్ళి వస్తుర్రు, కొండ మీదకి పోయి వీళ్ళు ఏం చేసిర్రు అన్న తర్వాత బ్లాంక్ ఉంటుంది సీసీటీవీ. సో అనుమానాన్ని నా దృష్టికి వచ్చిన ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని వారు పోలీసు ఉన్నతాధికారి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళినాను. ఆ రోజు మీతో కూడా మీడియా మిత్రులతో కూడా మాట్లాడినాను. వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 1 week వెయిట్ చేసినాము. నో ఆన్సర్, నో రిప్లై. వస్తలేరు, మదర్సా దగ్గర ఎంక్వైరీ చేస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ మదర్సాలో